Monk fruit sweetener. Monk fruit is great. ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి షుగర్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఇంటేక్ ఆఫ్ షుగర్ చాలా పెరిగిపోతుంది. సో షుగర్కి ప్రత్యామ్నాయం లైక్ ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఉందా? సో ఇందులో స్టీవియోసైడ్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుందమ్మా. ఈ స్టీవియోసైడ్ అనేటువంటి రసాయన పదార్థం వల్లనే పంచదార కంటే కూడా 150 రెట్లు 200 రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది, విపరీతమైన తీపి ఉంటుంది. సో స్టీవియా మనకు పౌడర్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, లీవ్స్ మార్కెట్లో దొరుకుతాయి, అట్లే టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉందమ్మా. అంతేకాకుండా స్టీవియా పౌడర్ కూడా 100 గ్రామ్స్ వచ్చేసి 70 to 100 రూపీస్ రేంజ్లో ఉంటుందమ్మా. సో ఇది జనరల్గా వాడుకోవచ్చు. స్టీవియా పౌడర్ ఎక్కువ వాడుకున్నా ఇబ్బంది అయితే ఉండదమ్మా. నేను ఆ బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో రెండవది వచ్చేసి బుద్ధా ఫ్రూట్. సో దీన్నే మాంక్ ఫ్రూట్ అంటారు. సో మౌంట్ ఫ్రూట్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటారు. ఇది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుందమ్మా. సో ఈ దీంట్లో కూడా పంచదార కంటే కూడా 100 రెట్లు 150 రెట్ల తీపి ఎక్కువ కూడా ఉంటుంది, విపరీతమైన స్వీట్ ఉంటుందమ్మా. సో దీనివల్ల క్యాలరీస్ రావు, షుగర్ పెరగదు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 100 నుంచి 150 రూపాయలు 100 గ్రామ్స్ వరకు ఉంటుందమ్మా అప్రాక్సిమేట్. సో 100 నుంచి 150 రూపీస్ వరకు 100 గ్రామ్స్ పౌడర్ ఉంటుందమ్మా. సో మాంక్ ఫ్రూట్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మాంక్ ఫ్రూట్లో మోగ్రాసైడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఈ తీపు కారణం అవుతుంది స్వీట్ కి. సో అదేవిధంగా యూకాన్ రూట్ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఇందులో ఇన్యులిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుంది. ఈ ఇన్యులిన్ కూడా మన పంచదార కంటే రెట్టింపు తీపి ఉంటుంది. సో దీనివల్ల దానికి రెట్టింపు తీపి వస్తుంది. ఇది రౌండ్ అబౌట్ 150 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుందమ్మా 100 గ్రామ్స్. సో ఇది కూడా సేఫ్టీగా వాడుకోవచ్చు.